వర్షాలు తక్కువగా పడడం వలన నీళ్ళ సమస్య ఏర్పడింది. తాగడానికి కడప కార్పొరేషన్లో తాగునీటి కోసము అధికారులు GNSS వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గండికోట నుంచి మైలవరంకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. దాని మీద ఈరోజు తెల్లహారతి లింగంపల్లి రిజర్వాయర్ దగ్గర జలహారతి ఇవ్వడం జరిగింది. కడపకి దాదాపు 4.5 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసిన నీటి సదుపాయాలతోనే ఇంతవరకు కడప కార్పొరేషన్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బ్రహ్మసాగర్ నుంచి ఈ యొక్క నీటి కష్టాలు కార్పొరేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ టెండర్లు జరిగి ఆ వర్కులు మొదలైనాయి. ఈరోజు 4.5 లక్షకి దాదాపు 57 MLDలు నీళ్ళు అవసరం ఉంటే 50 MLD నీళ్ళే లభ్యత ఉంది. అదే తక్కువ జనాభాకు ఏ విధంగా వసతులు కల్పించినాయి, అదే వసతులతో ఈరోజు 2026వ సంవత్సరంలో కూడా అదే అరేంజ్మెంట్స్తో కడప కార్పొరేషన్ నడుస్తుంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగనే నియోజకవర్గంలోని ప్రజలకందరికీ ఎలినో ప్రభావం వలన కొంచెంగా తాగునీటి సమస్యలు కార్పొరేషన్కి ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆల్రెడీ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేసి విన్నపం చేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షాలు పడడం లేదు. తీవ్రంగా తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. రాష్ట్ర ప్రభుత్వం కూడా పడిన ప్రతి వర్షపు నీటి చుక్కను కూడా డ్యామ్లకు తరలించి వ్యవసాయం కంటే కూడా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద అనేకసార్లు రివ్యూ చేసి హైయెస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వాలని కూడా చెప్పినారు. ఈరోజు కడప కార్పొరేషన్లో ప్రజలందరికీ తెలుసు, కావాల్సిన నీటి లభ్యత లేదు ముందు నుంచి కూడా. గత ప్రభుత్వాలు కూడా దీర్ఘకాల సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టలా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 575 కోట్లతో అమృత్ కింద బ్రహ్మం సాగర్ నుంచి పనులు ప్రారంభమైనాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఆ పనులన్నీ పూర్తయితే 95 MLD కెపాసిటీ గల పంపింగ్ పూర్తవుతే కడపకు శాశ్వతంగా కూడా నీటి ఇబ్బంది లేకుండా కూడా జరుగుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఈరోజు కడప డిమాండ్ 57 MLDలు అయితే 37 MLDల నీటి లభ్యత మాత్రమే ఉంది. ఈరోజు ప్రభుత్వం, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి మైలవరం నుంచి 250 క్యూసెక్లు ఆదినిమ్మాయపల్లి ద్వారా కేసీ కెనాల్ నుంచి పెన్నా నదిలోకి వదలడం. ఈరోజు లింగంపల్లి దగ్గర జలహారతి కూడా కార్యక్రమం తీసుకొచ్చాం. ఈ 250 క్యూసెక్కుల నీటి మైలవరంలో అందుబాటు, తర్వాత గండికోటలో ఉండే నీటి లభ్యతను బట్టి భవిష్యత్తులో రాబోయే 5-6 నెలల్లో ఎలినో ప్రభావం వర్షాలు పడకపోతే ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు మన పెన్నాలేకి నీళ్ళు వదిలినాం. ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ నుంచి కడపకు తాగునీటి పంపింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కడప నగర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్షాలు పడక నీటి లభ్యత తగ్గింది కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఆ పొదుపును కూడా ఈరోజు తీసుకొచ్చిన నీళ్లు జలహారతిని పంపింగ్ చేస్తే 57 MLD రిక్వైర్మెంట్కి గాను 37 MLD నీటి లభ్యత ఉందనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. ఎవరు ఆందోళన చెందవద్దు. కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వము అన్ని రకాలుగా కూడా ఎక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తాం.